గమ్యము పాడు లేకుండా పరిగెత్తండి. మళ్ళీ వెనక తిరుగు, మళ్ళీ దానిలోకి రా, మళ్ళీ అభిషేకంలోకి రా. నీకు ఎక్కడికి వెళ్ళడానికి దారి ఉండదు. ఎక్కడికి పరిగెడతావు నువ్వు? వదిలేసి ఎక్కడికి పరిగెడతావు నువ్వు? ఎక్కడికి పరిగెత్తొద్దు. మళ్ళీ తిరిగి రా. నువ్వు బ్లెస్సింగ్స్ పొందుతావు, స్థలంలో దేవుడికి స్తోత్రం. నువ్వు ఆశీర్వాదాన్ని పొందుతావు, కృపను పొందుతావు, మహిమను పొందుతావు, శక్తిని పొందుతావు, ఆరోగ్యాన్ని పొందుతావు, సమృద్ధిని పొందుతావు. మరలా నీ కొరకు యుద్ధం చేసేటువంటి కాపర్ని కూడా ప్రభు ఎలక్ట్ చేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన. ఎక్కడికి వెళుతున్నావు రాసుకోండి. నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళుతున్నావు? ఆదికాండము 16వ అధ్యాయము 7-8 వచనాలు చూడండి. ఆదికాండము 16వ అధ్యాయము 7-8 వచనాలు. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా శూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని శారాయి దాసి అయిన హాగరు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. హాగరికి క్వశ్చన్ పడింది. యెహోవా దేవుడు హాగరుని అడుగుచున్నాడు. శారా దాసి అయిన హాగరు, నువ్వెక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళుతున్నావు అంటే ఆమె ఏం సమాధానం చెప్పిందో చూడండి. నా యజమానురాలైన సారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నానని దేవునికి స్తోత్రం కలుగునగా. మీరు గమనించాలి, జ్ఞాపకం చేసుకోవాలి. హాగరు ఎక్కడి నుంచి పారిపోయిందంటే అబ్రహాము గుడారము వద్ద నుంచి పారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆమె కడుపుతో ఉంది, ఆమె గర్భవతి అయి ఉంది. ఎక్కడకు పరిగెడుతుందట? అరణ్యములో ఇటు అటు పరిగెడుతుందంట. ఏమి తోచట్లేదు, భయమేస్తుంది. సమృద్ధి లేదు, ఆహారం లేదు, తిండి లేదు, కడుపుతో ఉంది. పైగా అబ్రహాము యొక్క గుడారము నుంచి పారిపోయింది, దూరం అయిపోయింది. అందుకే దేవుడు హాగరుని ఎదుర్కొని, శారాయి దాసి అయిన హాగరు, నువ్వెక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళుతున్నావు? ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చావు అనేది మనం మాట్లాడదాం. ఎక్కడికి వెళ్తున్నాం అనేది తర్వాత చూద్దాం. మనందరం ఎక్కడి నుంచి వచ్చేస్తున్నామంటే అబ్రహాము గుడారాలు విడిచిపెట్టి వచ్చేస్తున్నాం. అబ్రహాము యొక్క వెలుగులో నుంచి బయటకు వచ్చేస్తున్నాం. అబ్రహాము యొక్క నీడలో నుంచి బయటకు వచ్చేస్తున్నాం. ఇక మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మనం వారం వాయించుకునేటువంటి మాటలే. చాలా మంది దైవజనులా అభిషేకము కావచ్చు, ప్రతిష్టత కావచ్చు, సమర్పణ కావచ్చు, భాషలు కావచ్చు, సమృద్ధి కావచ్చు, ఉపదేశము కావచ్చు, సహవాసము కావచ్చు, దేనిలో నుంచి అయినా కావచ్చు, దానిలో నుంచి మనం బయటకు వచ్చేస్తాం. ఇదేమీ అబద్ధం చెప్పట్లేదు. మీరందరూ కూడా ఈ ఉపదేశముల నుండి పారిపోదామని చూస్తున్నవారే, ఈ సహవాసముల నుంచి వెళ్ళిపోదామని చూస్తున్నవారే, దీనిలో నుంచి వచ్చేసిన వారు కూడా ఉన్నారు. రహస్యంగా ఉపదేశానికి కట్టుబడకుండా నువ్వు రహస్యంగా ఉపదేశముల నుంచి బయటకు వచ్చేసావు. ఈ సహవాసముల నుంచి వెడలిపోతున్నావు, ఈ బోధల నుంచి వెడలిపోతున్నావు, ఈ ప్రసంగాలు వింటూనే ఉన్నావు కానీ వెడలిపోతున్నావు. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? ఇప్పుడు ఈ పాయింట్కి వద్దాం. సరే, సహవాసం నుంచి బయటకు వచ్చేస్తున్నావు, వాక్యం అయిపోగానే ఇంటికి వెళ్ళగానే బయటకు వచ్చేస్తున్నావు. ఎక్కడికి వెళ్తావు ఇప్పుడు మరి అని అడుగుతున్నాడు ప్రభు. ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆ సమృద్ధిలో నుంచి బయటకు వచ్చేస్తున్నావు, అభిషేకం నుంచి బయటకు వచ్చేస్తున్నావు, సమర్పణ నుంచి బయటకు వచ్చేస్తున్నావు. ఆ సహవాసము, పట్టుదల, అభిషేకము, ఆ దైవ సావుడు కింద నుంచి, ఆ గొర్రెల నుంచి వేరైపోతున్నావు. మరి ఎక్కడికి వెళ్తావు? ఆదరంటుంది, నేను పారిపోయి వచ్చేసాను. నువ్వు పారిపోయి వచ్చినందువలన ఏమన్నా ఉపయోగం ఉందంటావా? ఆదరు నీకు లేదు. ఆహారం లేదు, సమృద్ధి లేదు, మనశ్శాంతి లేదు, సుఖము లేదు, ఆరోగ్యం లేదు, ఆశీర్వాదం లేదు. శారా దగ్గర నుంచి పారిపోయి వచ్చింది, అబ్రహాము గుడారం నుంచి పారిపోయి వచ్చేసింది. నేను నిన్ను అడుగుతున్నాను ఈ రాత్రి, నా వైపు దీన ముఖాలు వేసుకొని చూస్తున్న మిమ్మల్ని అందరూ నేను ఒక క్వశ్చన్ అయ్యాలనుకుంటున్నాను.
నువ్వు దీనిలో ఉండలేనని గబుక్కున దూకుతున్నావు బయటికి. మరి ఏమన్నా నీకు ఆశీర్వాదం దొరుకుతుందని అడుగుతున్నాను. దొరుకుతుంది ఎవరికైనా? ఈ ఉపదేశం కానీ, ఈ మాటలు కానీ, అభిషేకం కానీ, సమర్పణ కానీ, ఈ కృప కానీ, సమృద్ధి కానీ, ఈ తైలము చమురు కానీ, ఇవన్నీ నువ్వు పొందుకొని నువ్వు మరలా దానిలోంచి బయటకు వచ్చేస్తావేంటి? నీకేమన్నా బయట ఏమన్నా దొరుకుతుందంటావా? ఆశీర్వాదం, దీవెన ఏమన్నా దొరుకుతుందా? అభిషేకం దొరుకుతుందా? ఇక్కడ కంటే బయట నీకు విస్తారమైన గడ్డి మొలుస్తూ ఉందా? నీ తినడానికి పచ్చని గడ్డి లేదే. ఉండలేక బయటకు వచ్చేసి పారిపోయి, అమ్మో ఈ బాధ కఠినంగా ఉంది, కష్టంగా ఉంది, హింసిస్తున్నాడు, పీకలు నొక్కేస్తున్నాడు, ప్రతి వారం ప్రతిష్ఠత అంటాడు, అభిషేకం అంటాడు, భాషలు అంటాడు, అదిగో మేఘం అంటాడు, అగ్ని అంటాడు, మేము ఉండలేము బాబు అని చెప్పేసి నువ్వు బయటకు వచ్చావు. సరే, మరి బయట ఏమన్నా తృప్తిగా ఉందా అని అడుగుతున్నాను. బయట ఏమన్నా దొరుకుతుందా నీకు? దీంట్లో లేని సంతోషం, దీంట్లో లేని ఆనందం. ఇంతకీ హాగరు ఎందుకు పారిపోయిందో తెలుసా? శారా బాధలు పెడుతుందని, ఇబ్బందులు పెడుతుందని. ఎవరు ఓర్చుకుంటారండి? ఆమెకి పిల్లలు కలగలేదు, ఆమెకు పిల్లలు కలిగారు అబ్రహాం ద్వారా. ఏ భార్య ఓర్చుకుంటుంది? కళ్ళ ముందు అలా చూసి శ్రమలు పెట్టేస్తుంది, ఇబ్బందులు పెట్టేస్తుంది. ఒక పని కాస్త 40 పనులు చేయవే, పట్టుకోలేక బయటకు పారిపోయిందండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ మాట అబద్ధం కాదు, పై వచ్చినాలో చూస్తే మీకు అర్థమైంది క్లియర్గా. చాలా మంది అర్థమైన భక్తులు తలకాయ చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగుతుందా? నేను అదే చెప్తున్నా. ఈ వాక్యం నీకు ఇబ్బందిగా ఉండొచ్చు, నేను బంధించి వేసే వాక్యముగా ఉండొచ్చు, నువ్వు సమర్పణలోకి రాకపోతే 100 సార్లు చెప్పేటువంటి నేను విసిగించే ప్రసంగాలుగా ఉండొచ్చు. కానీ ఇక్కడే నీకు ఆశీర్వాదం దొరకబోతుంది. గట్టిగా చప్పట్లు వచ్చి ఇక్కడే ఈ స్థలం అంటే పచ్చిక గడ్డిలో తినబోతున్నావు. ఇది ఆశీర్వాదించబడిన స్థలం. ఈ స్థలంలో నుంచి బయటకు వచ్చామంటే, ఈ సమర్పణలో నుంచి బయటకు వచ్చామంటే, ఈ అభిషేకంలో నుంచి బయటకు వచ్చామంటే, ఈ బోధలో నుంచి బయటకు వెళ్ళిపోయి ఇంకొకటి బోధినావంటే నాశనం అయిపోతావు తప్ప ఇంకొకటి ఏమీ లేదంట. నాశనమే మన జీవితాలు. మాకు ఇబ్బందిగా ఉండండి, బల్ల కూడా ఇవ్వట్లేదు, వారం వారం రావాలంట ఆయనకి, అర్ధరాత్రి ఉండాలంట, పల్లెవరు చర్చలు నేను ఎందుకు వెళ్తాను, మూర్ఖుడు, కఠినాత్ముడు, ఈ చర్చి మానేసి నాకు బల్లిచ్చే చర్చికి వెళ్ళిపోతాను, నెలకు ఒకసారి వెళ్తాను కానీ అటు బల్లిచ్చేయాలి. ఈ క్రమంలో పాలు భాగస్తురాలు బాబు, అభిషేక ప్రార్థనలోకి రావు, చర్చిలో ఏం జరుగుతుందో తెలియదు. ఇక నెల ఫస్ట్ వారం వచ్చే కానీ భక్తురాళ్ళకి తలసరి కట్టుకొని తలపట్లు వేసుకుని వచ్చి నీ చేతిలో అది పెట్టిందా కంగారే నీకు. అటువంటి సంఘాలు అయితే బాగుంటాయి. మీ అందరికి దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత హాయిగా ఉంటుంది అటువంటి సంఘాలు అయితే. పోయిన నెల వల్ల కూడా ఇవ్వలేదు కొంతమందికి. ఏమైనా వారి యొక్క విధానం, వారి యొక్క శైలి ఎలా ఉందో ఈ నెలలో తెలుస్తుంది మనకి. ఏప్రిల్ మాసంలో దేవునికి స్తోత్రం కలుగుతుందా. నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి దైవ సేవకు రిపోర్ట్ లేకుండా నువ్వు ఎలా బతుకుతున్నావో తెలియకుండా నేను వదిలేస్తా ఉంటే ఇక్కడ కుదరదండి. ఇక్కడ ఇబ్బందులు జరుగుతాయి, ఇబ్బంది పెడతాం. ఎందుకు ఇబ్బంది పెడతాం? ఎందుకు పదే పదే చెప్తాం? ఎందుకు తెల్ల వస్త్రాలు లేకపోతే తిడతాం? ఎందుకు మందిరానికి రాకపోతే తిడతాం? ఎందుకు ఎగస్ట్రాలు చేస్తే తిడతా ఉంటాం? ప్రతిసారి వాక్యంతో పొడుస్తూ ఉంటాం. ఎందుకంటే నువ్వు ఆశీర్వదింపబడాలని. దేవునికి స్తోత్రం కలుగుతుందా. చాలా మంది రహస్యంగా అయితే బయటకు వచ్చేసారు. నాకు అర్థమవుతుంది పరమ భక్తుల ముఖాలు చూస్తుంటే. హాగరు ఎక్కడి నుంచి వచ్చావు? జయరాజు యొక్క గుడారకుల నుంచి వచ్చా. వాడు బహుగా శాడిస్ట్. శాడిస్ట్ అయినా అక్కడికే నీకు ఆరోగ్యం ఉంటుంది, అక్కడే సంపద ఉంటుంది, అక్కడే నీకు సమస్త సౌభాగ్యాల చేతంటే ప్రభు నింపుతాడు. దేవునికి స్తోత్రం కలుగుతుందా. సమస్త సౌభాగ్యాలు, నిత్య సుఖశాంతులు నీకు ఇక్కడే దొరుకుతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. నమ్మినవా అది చదువమ్మా. శారా ఆమెను ఇబ్బంది పెడుతుంది అని అంటారు చూడు. సారాయి దాని శ్రమ పెట్టినందున అదిగా ఆమె యొద్ద నుండి అది పారిపోయింది. వినాలి 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 వినాలి. శారా దానిని శ్రమ పెట్టినందున ఆమె వద్ద నుంచి పారిపోయింది.
ఈడెవడరా ప్రతిష్ఠిత అంటాడు. మేము ప్రతిష్ఠించుకోలేము బాబు, మేము వారం మందిరానికి రాలేం బాబు, మేము వాడి తిట్లు కాయలేం బాబు, అమ్మో వాక్యములో ఉన్నట్టు చేయమంటాడు, మా వల్ల కాదు అని పారిపోయారంట. మీకులాగా హాగరు, మీ ఫ్రెండే హాగరు. దేవునికి స్తోత్రం చెప్పండి. హాగర్ను బట్టి ఎంతమంది ఫ్రెండ్స్ అయితే అంతమంది వెళ్ళి చెప్పారు చేతి. మరి హాగర్ ఫ్రెండ్స్ ఎక్కడ ఏ సంఘంలో కూడా ఉండకుండా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన సంఘంలో కూడా ఒక 5 ఉండడం చాలా దరిద్రమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం. ఎత్తన వారు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. బయటికి చర్చి మానేస్తేమని అంటాడేమో, లోపల తప్పిపోతున్న గుంపు లేరంటారా ఈ రోజుల్లో ఇక్కడ? ఖచ్చితంగా 100కి 100% మందిరంలో 90% అటువంటి గుంపే ఉంది ఇక్కడ. చర్చి మానేది తిట్టేసుకుంటాడు, అందరికి చెప్పేసుకుంటాడు, లాభం ఉండకూడదు అంటాడు. లేనిపోయిన చర్చికి వెళ్ళి నటిస్తే బాగుండుగా, వేషధారణ వేసుకుంటే బాగుండుగా, గొర్రె చర్మం కప్పుకుంటే బాగుండుగా అని నువ్వు తప్పిపోతున్నావు. అది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. రహస్యంగా తప్పిపోతున్నావు. ఎవడ కళ్ళు ముద్దాం అనుకుంటున్నావు? ఈ రోజు యెహోవా కళ్ళు నువ్వు ముయ్యలేకపోయావు. ఆయన నీతోనే మాట్లాడుతున్నాడు. అబ్రహాము యుద్ధ వీరుడు, అబ్రహాము ఆశీర్వదింపబడిన వ్యక్తి. అబ్రహాము ఇంటిలో ఉన్నంత కాలం ఏ కొదువు మనకు రాదు. దేవునికి స్తోత్రం కలుగునగా. అబ్రహాము గృహంలో ఉన్నంత కాలం ఏ శత్రువు నిన్ను తాకడు. ఈ అబ్రహాము అలాంటి అబ్రహాము గృహాన్ని విడిచిపెట్టి, ఈ అభిషేకాన్ని విడిచిపెట్టి, ఈ సమర్పణను విడిచిపెట్టి, ఈ వాక్యాన్ని విడిచిపెట్టి, ఈ ఉపదేశాన్ని విడిచిపెట్టి, ఈ క్రమాన్ని విడిచిపెట్టి దొంగలాగా పారిపోతున్న నీతో సూటిగా తేటగా నా ప్రభు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకో సంఘాన్ని ఎత్తుకుంటున్నాను. వేరే సంఘం ఎత్తు తెల్ల గుంపు దొంగ సంఘంకి ఎత్తుకుంటున్నాను. దానికి వెళ్ళిపోతాను. బాబు ఇది పల్లెం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. శ్రమలు ఉన్న చోట, ఇబ్బంది ఉన్న చోట, వాక్యం చేత పొడవ పడుతున్న చోట ఏముంటదండి? ఆశీర్వాదం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. వాక్యం చేత పొడవ పడలేదనుకో, వాక్యం చేత నీకు నొప్పి రావట్లేదనుకో, చెప్పుచున్న వాక్యం చంప మీద చెల్లును కొట్టలేదనుకో, అక్కడ ఆశీర్వాదం ఉండదు. నువ్వు నవ్వుకుంటావు అంతే. అబ్బా మా అయ్యగారు బాగా చెబుతున్నాడంటే, అయిపోయిందంటే బాగా మెచ్చుకుంటాడంటే, నన్ను రూపాయి అయితే 100 చేసి చెబుతాడు అందరికి, ఈ చర్చి బాగుంది, ఈ చర్చి అది అని చెప్పేసి. ఇక్కడ అంట దరిద్రమైనటువంటి విధానం ఇక్కడ ఉండదు. ఇక్కడ పొగిడే లక్షణాలు ఎవరిలో లేవు. అందరం తిట్లే వాక్యం గారు. దేవునికి స్తోత్రం. అందరూ తిట్లే వాక్యం ద్వారా. నేను మరి ముఖం మీద అనుకోవద్దు కంటే వాక్యంలో చూపించంటే అది ఇంకా బాగుంటుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఎందుకంటే నాకు తిట్టాలని ఉంటుంది. అందుకే ఆ తిట్టే ఎత్తుక్కుంటూ ఉంటాను. దేవు అయ్యా నాకు చెప్పయ్యా, నువ్వు తిడితే నేను తిట్టినట్టు. దేవునికి స్తోత్రం కలుగునగా. అది ఎప్పటి నుంచో ఖర్చు ఉంది నా కడుపులో అని ఇట్లాంటి ఎత్తుక్కుంటా ఉంటా. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఆ ప్రభు అట్లాంటివి చేస్తాడు. మరి నేను గద్దించి, ఖండించి, సరిచేసి, ఉపదేశం చెప్పి నిన్ను సరిదిద్ది ఆయన ఎదుట మహిమ కలిగిన స్త్రీగా, సంఘముగా నిలబడాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. మచ్చైన, ముడతైన, డాగైన నిష్కలంకమైనటువంటి సంఘముగాను, పరిశుద్ధ సంఘంగా, మహిమ కలిగిన సంఘంగా ఆయన ఎదుట మనం నిలబడాలి. రేపటి రోజు యేసు రక్తం ఇచ్చింది. హల్లెలూయా. రేపటి రోజున మన అందరం వధువు కన్యకుల వలె, ఏర్పరచబడినటువంటి సంఘము వలె, ఒక పావురం వలె మనం ఆయన దగ్గర నిలబడాలి. కాబట్టి ఇటువంటి శ్రమలు కలిగేటువంటి వాక్యములు పాలిభాగస్తులు అవుతే చాలా ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇంకో విషయం ఏంటో చెప్పనా మీ అందరికీ? ఆమె వచ్చిందా ఆవిడ ఏముంది? ఆమె కడుపులో ఇష్మానీయులు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. కడుపుతో ఉండి పారిపోయింది ఆవిడ. కడుపుతో ఉండి ఏమైపోయింది? మనము కూడా అభిషేకం ఉంది. అదే మన యొక్క గర్భం, అదే మన యొక్క రక్షణ. అభిషేకం ఉండి పారిపోతున్న వారు ఉన్నారు. ప్రతిష్టత ఉండి పారిపోతున్న వారు ఉన్నారు. తైలముతో అభిషేకించబడిన తర్వాత కూడా పారిపోతున్న వారు ఉన్నారు. అమ్మో మేము పడలేము, మా వల్ల కాదు, మేము ఉండలేము, మేము చేయలేము, మేము పాటించలేము. నీ కడుపులో ఒకటి ఏర్పడింది, ఒక ప్రతిష్టత అనేది ఏర్పడింది. ఇష్మానీయుల్లాగా
ఒక అభిషేకం అనేది ఏర్పడింది. ఇక్కడికి వచ్చిన తర్వాత భయం అనేది ఏర్పడింది. ఇక్కడికి వచ్చిన తర్వాత క్రమం అనేది ఏర్పడింది. ఇక్కడికి వచ్చిన తర్వాత విధేయత ఏంటి, ఎట్లా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, పరిశుద్ధత అంటే ఏంటి అన్ని నువ్వు తెలుసుకున్న తర్వాత అబ్రహాము గుడారములో నీ కడుపులో ఒక బిడ్డగా ఎదుగుతున్న క్రమంలో నువ్వు పారిపోవడం ఎంతవరకు కరెక్ట్ అంటో? నువ్వు పారిపోతున్నావు, నీకు అర్థం కావట్లేదు. నువ్వు అరణ్యంలో పారిపోతున్నావు, శ్రమలు కలుగుతాయి. అదిగో కడుపులో ఉన్న ఇష్మాయిలు చచ్చిపోతాడు, కడుపులో ఉన్న అభిషేకం చచ్చిపోద్ది, కడుపులో ఉన్న ప్రతిష్టత చచ్చిపోద్ది. అమ్మా నువ్వు పారిపోవద్దు, ఈ ఉపదేశముతో నీ బిడ్డని ఎదగనివ్వు అంటున్నాడు నా ప్రభు. దేవునికి స్తోత్రం కలుగునగా. నీ కడుపులో ఉన్న అభిషేకం ఇక్కడ ఎదుగుతుంది, నీ కడుపులో భయం ఇక్కడ ఎదుగుతుంది, నీ కడుపులో వాక్యం ఇక్కడ ఎదుగుతుంది, నీ కడుపులో ఉపదేశం ఇక్కడ ఎదుగుతుంది. ఎదగకుండా నువ్వు పారిపోతున్నావు, నువ్వు దూరమైపోతున్నావు. ఏమవుతుందో తెలుసా అండి? ఏం జరిగిందో తెలుసా అండి? ఇష్మాయిలు చచ్చిపోతాడు. అన్నం పెట్టే స్థలంలో లేకుండా పారిపోతున్నావు. దినదినము నీ క్షేమ సమాచారాలు చూసే స్థలముల నుంచి నువ్వు పారిపోతున్నావు. జాగ్రత్త, నీ కడుపులో ఉన్న ప్రతిష్టత చచ్చిపోద్ది. ఎందుకంటే దాన్ని కూడెవడ పెడతాడు? అరణ్యంలో పరిగెడుతుంటే, రోడ్ల మీద పరిగెడుతుంటే, లోకంలో పరిగెడుతుంటే నీ కడుపులో ఉన్న వాటి సంగతి ఏంటి? నీ కడుపులో ఉన్న దాని సంగతి ఏంటి? ఉపదేశం సంగతి ఏంటి? వాక్యం సంగతి ఏంటి? ఆ పరిశుద్ధత సంగతి ఏం చేద్దాం అనుకుంటున్నావు? పారిపోయావు ఇష్టానుసారంగా. గో బ్యాక్, మరలా వెనక్కి తిరుగు. నా ప్రభు నీ కొరకు ఈ వర్తమానాన్ని పొందుతున్నాడు. మరలా అబ్రహాము గుడారములకు రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. వచ్చామనుకో ఇష్మాయిలు ఎదుగుతాడు, అభిషేకం ఎదిగింది, పరిశుద్ధత ఎదిగింది, ప్రతిష్టత ఎదిగింది, అభిషేకం ఎదిగింది, భాషలు ఎదుగుతాయి, పరిశుద్ధత ఎదిగింది, పరిపూర్ణమవుతూ వాడిని కంటవు నువ్వు ఆశ్చర్యపోవాలి. దేవునికి స్తోత్రం. ఒక భయము పాడు లేకుండా ఇబ్బంది పెట్టేస్తాను శారానాథని. కడుపుతో ఉన్న నిన్ను పని చేయమంటుందని, అటు ఇటు కదలమంటుందని, తిరగమంటుందని, గిన్నెలు దమ్మంటుంది, బట్టలు ఉతకమంటుంది. అయ్యి బాబు నేను ఉండలేను, నేను అమ్ము, నేను ఇక దీని దగ్గర ఉంటే నేను చచ్చిపోతానని చెప్పేసి బయటికి వెళ్తేనే వస్తాను. దేవునికి స్తోత్రం చెప్పు. బయటికి పారిపోతేనే చచ్చిపోతాను. వెనక్కి తిరిగి వచ్చామనుకో, ఈ ఇబ్బందులే పడ్డామనుకో, ఈ వాక్యం చెప్తున్నప్పుడు ఈ వాక్యాన్ని ఇబ్బందో కష్టమో నష్టమో ఏదో ఒకటి నువ్వు చేసావనుకో, ఖచ్చితంగా రేపటి రోజున ఎదిగి ఇష్మాయిలు పుడతాడు. ఆ ఇష్మాయిలు పుట్టిన తర్వాత ఎంత ఆశీర్వదింపబడతాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. నీ కడుపులో ఉన్నటువంటి ఇష్మాయిలను చంపుకోవద్దు, పారిపోయి నీ కడుపులో ఉన్న భయాన్ని చంపుకోవద్దు, కడుపులో ఉన్న ఆ పరిశుద్ధతను చంపుకోవద్దు. చూడండి యెహోవా చెప్తున్నాడు ఆమెకి, ఏమని చెప్తున్నాడు చూడండి 9వ వచనం. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పాను. దేవునికి చేతులపై స్తోత్రం చెప్పండి. ఆదరప్పుడు అనాలి, అయ్యా అదే నేను చంపాను, అమ్మో నా వల్ల లేదు, అమ్మో నా వల్ల అసలుగా నన్ను కూర్చొని ఉంటా, నుంచొని లెగితే బెత్తం తీసుకుంటాం. ఏదైనా తప్పబడి చేస్తే అప్పుడే కొట్టారు. ఈ సోమవారం నుంచి ఈ గురువారం దాకా ఏదైనా చేస్తే శుక్రవారం ప్రభు చెప్పేస్తాను నా వాళ్ళగా. నీ మొహం చూపించుకోలేకపోతున్నా, నేను వెళ్ళను అన్న మాట ఆగనల్లా. దేవునికి స్తోత్రం కలుగునగా. ఏంటి ఎక్కడి నుంచి వచ్చినావు? అమ్మో ఏంటి ప్రతిష్ఠిత నుంచి వచ్చేవేంటి? ఆ క్రమం నుంచి బయటకు వచ్చేసేవేంటి నువ్వు? అది మామూలు క్రమం అనుకున్నావా? అపోస్తుల సహవాసం దాంట్లోంచి వచ్చేసేవేంటి? దేవునికి స్తోత్రం కలుగునగా. దానిలో నుంచి బయటకు వచ్చేసావు నువ్వు. ఎంత ధైర్యం అమ్మా. హాగరు ఎక్కడ ఉన్నాం మనం ఇప్పుడు? హాగర దగ్గర ఉన్నాం. హాగర కడుపులో ఇష్మాయిలు ఉన్నాడని మనం చెప్పుకున్నాం. ఆమె భయము భక్తి లేకుండా అరణ్యంలో పరిగెత్తిందని మనం చెప్పుకున్నాం. చాలా ఇబ్బంది పెడుతుందని, బయటికి పారిపోతుంది అని మనం చెప్పుకున్నాం. నీళ్లు లేని చోట, ఆహారం లేని చోట, పుష్టి లేని చోట, ఆరోగ్యం లేని చోట, ఎవరు చూసేవారు లేని చోట, ఎవరు పలకరించేవారు లేని చోట ఆమె కడుపుతో ఉంది కదా, ఆమెకి కావలసిన ఫుడ్ పెడదామని మనుషులు లేని చోటకి పారిపోతుంది ఆమె. అలాంటి ఆమె దగ్గరికి యెహోవా కదిలి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునగా.
వచ్చి ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి నీకు భయం లేకుండా పోతుంది. ఆ సహవాసం గొప్పది, ఆ గుడారం గొప్పది. యుద్ధ వీరుడు అబ్రహాము అక్కడ ఉంటే నువ్వు రక్షించబడతావు. నువ్వు కడుపుతో ఉన్నదానివి ఇట్లా బయటికి రాకూడదు. సంఘం అందరికి ఒకటే బోధిస్తున్నాను రాత్రి. అపోస్తుల సహవాసము గొప్పది. అపోస్తుల బోధే మనం వినాలి. అపోస్తుల బోధే మనం చేయాలంటే వేరొక బోధన వినకూడదు, వేరొక బోధన అడుగు వేయకూడదు, వేరొక బోధ వైపు చూడకూడదు, వేరొక సంఘాల్లో కాలు పెట్టకూడదు, అడ్డదిడ్డంగా ప్రవర్తించకూడదు. ఇక్కడ తిడుతున్నారని వేరొకరి దగ్గరకు పారిపోయి వారి దగ్గర సేవ తీర్చుకోకూడదు. జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి. నేను కూడా గ్రహించాను అపోస్తుల సహవాసం అంటే ఏంటి, అపోస్తుల బోధ అంటే ఏంటి. నువ్వు వెళ్ళే మీటింగ్స్ ఎట్లా ఉంటున్నాయి, నువ్వు వెళ్ళే మందిరాలు, నువ్వు వెళ్ళేటువంటి మీటింగ్స్ లలో ఏ వర్తమానాలు ఉన్నాయి, అపోస్తుల సహవాసమేనా, వారు ప్రతిష్ఠించబడిన వ్యక్తులేనా, మీరు జ్ఞాపకం చేసుకోవాలి. తెలియనప్పుడు అనేక మంది దగ్గర పారిపోతూ ఉంటాం, అనేక మంది దగ్గరికి వెళ్తూ ఉంటాం. కానీ ఈ యొక్క అపోస్తుల యొక్క సహవాసం అంటే ఎడతెగనది అంటండి. దేవునికి స్తోత్రం కలుగునగా. తెగిపోయిన సహవాసం అండి. ప్రత్యేకించబడిన వ్యక్తులు వాళ్ళు, ఏర్పరచబడిన జనవాళ్ళు, ప్రభు కొరకు ప్రతిష్ఠించుకున్న వారు అపోస్తుల సహవాసం. అపోస్తులందరూ కూడా ఈ రోజు మీద ప్రతిష్ఠిత ఎక్కడ కనపడుతుంది, ఎక్కడ ఎడుతుంది, ఏ సంఘాల్లో, ఏ మీటింగ్లో, ఏ సభల్లో, ఏ దైవ సాగుతుల్లో ఉందండి. మొత్తం అంతా వచ్చేసి గొర్రె చర్మాలు కప్పుకొని వచ్చేస్తున్నారు. సకల మిడతల్లాగా ప్రపంచం మీద పడుతున్నారు, సంఘాల్లో పడుతున్నారు, విశ్వాసులు మాయపరుస్తున్నారు, మభ్య పెడుతున్నారు. ఏ రకంగా విశ్వాసులు మారేది, ఏ రకంగా పరిశుద్ధపరచబడాలి, ఏ రకంగా మహిమలో ఎత్తబడాలి, ఒక కన్యకగా ఏ రకంగా వారు మార్చబడతారు. నిన్ను ఖండించే బోధలు లేవు, నిన్ను సరిచేసే బోధలు లేవు, నిన్ను దిద్దే బోధలు లేవు, నిన్ను కట్టేవి లేవు. ఎక్కడ సంతోష పెట్టే బోధలే, ఆనందపరిచే బోధలే వస్తున్నాయి. తీసుకో, పడిపోతున్నాయి, తీసుకో. కొంగులు బట్టు, చీరలు బట్టు, అదిగో మూటలు దిగుతున్నాయి, ఎదుగో ఆశీర్వాదం వస్తుంది, అదిగో స్వస్థత వస్తుంది, అదిగో అభిషేకం వస్తుంది, అదిగో నీ కారు కొంటున్నావు, ఇల్లు కొంటున్నావు, ఎదుగో పొలాలు కొంటున్నావు. ఇదే బోధలు, ఇదే సంత. నీ సహవాసాన్ని గుర్తెరుగు, నీ గుడారాన్ని గుర్తెరుగు. పారిపోయి బయట తిరగడం కాదు, పారిపోయి ఆ బోధలు విని ఇది తప్పుడు బోధని ఖండించడం కాదు, వేలు చూపించడం కాదు. గమనించు. ఎందుకంటే మన సంఘంలో అటువంటి వారు బయటికి వెళ్ళి ఎన్నో మాట్లాడుతున్నారు. అవి నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఈ సంఘముల నుంచి వెళ్ళి సంఘం మీద ఎన్ని కంప్లైంట్ ఇస్తున్నారో, ఎంతమంది ఏ రకంగా మాట్లాడుతున్నారో, ఈ బోధన ఎంతమంది ఎగతాళి చేస్తున్నారో, ఈ సమర్పణ ఎంతమంది ఏంటి అనగారిలాగా మాట్లాడుతున్నారో నాకు తెలుసు, మీకు తెలుసు కూర్చున్నవారు. అందుకే చెప్తున్నాను మీతో, నిన్ను వచ్చి దుష్టుడు పాడు చేద్దామని చూస్తాడు, నీ మైండ్ను పాడు చేద్దామని చూస్తాడు. ఇక్కడ ఉండబాక, అది కరెక్ట్ కాదు, అది సమమైనది కాదు, అది యథార్థమైనది కాదు అని నేను బయటికి తీసుకురావడానికి, నువ్వు పారిపోయేలాగా చేయడానికి దుష్టుడు మీలోనికి దూరి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ప్రార్థన చేసుకో, ఈ సహవాసముల నుంచి వీడిపోకూడదని దేవునికి స్తోత్రం కలుగును గాక. జీవితాంతం ఈ సహవాసముల నుంచి బయటికి రాకూడదని ప్రార్థన చేసుకో. నువ్వు నేను అనేక సంఘాలు తిరిగి వచ్చి ఇక్కడ కూర్చున్న వారమే, అనేక దైవ శాఖలు చూసిన వారమే, అనేక పద్ధతులను చూసిన వారమే, అనేక క్రమాలను చూసిన వారమే. నీతో పాటు నేను కూడా చూసిన వ్యక్తే లోపల. కానీ ఒకటి అర్థమైంది, ఈ సహవాసములను ఉండాలి, ఈ బోధనలో ఉండాలి, ఉపదేశములు నాటబడాలి. ఇది కష్టమే, ఇది ఇబ్బందే, ఇది రిస్కే. అయినప్పటికీ ఇక్కడి ఆశీర్వాదం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గట్టిగా చంపలు గురించి ఇక్కడ ఆశీర్వాదం దొరుకుతుంది. ఇక్కడే మంచి పంట, ఇదే మంచి పైరు. నేను పరలోకానికి తీసుకెళ్ళి ఆశీర్వాదం ఇక్కడ దొరుకుతుంది. ఆగరమ్మా, తిరిగెళ్ళు. బాధ అయినా పర్లేదు, కష్టమైనా పర్లేదు, ఆమె చేతి కింద ఉండు అన్నాడు యెహోవా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ఈ ఉపదేశం కిందను ఉండాలి, ఈ పరిశుద్ధాత్మ కిందను ఉండాలి, ఈ వర్తమానాల కిందను ఉండాలి, ఈ క్రమాల కిందను ఉండాలి. నీకు ఇబ్బందే చాలనట్లేదు, నీకు రిస్కే చాలనట్లేదు, నీకు కొంచెం ఫ్యామిలీ పరంగా కష్టమే చాలనట్లేదు. కానీ నువ్వు మరలా వెళ్ళిపోయిన వ్యక్తివి, తిరుగులాడుతున్న వ్యక్తివి, నువ్వు వెనక్కి తిరిగి వస్తే ఖచ్చితంగా నువ్వు బ్లెస్ అవుతావు. దేవునికి స్తోత్రం కలుగును. మరలా రండి తిన్నాడు. మొదటి మంట, మొదటి వేడి, మొదటి ఆత్మ, మొదటి సమర్పణ ఇప్పుడు లేదు నీకు. నేను చెప్తున్నాను 100%. ఆకలి నీకు లేదు, వాక్యం ఎందుకు పట్టుదల నీకు లేదు, చాద్దామన్న కృషి నీకు లేదు. మొత్తం పోయింది, మొత్తం పోయింది, మొత్తం పోయింది. ఇక నీ ఇష్టం నీది. చెప్పుకోరా, నువ్వు ఎంతైనా చెప్పుకొని వింటున్నావు, వదిలేస్తున్నావు. అది ఆ సిచ్యువేషన్ లో మనం అందరం ఉన్నాం ఈ రోజుల్లో. ఇదివరకైతే అట్లా లేవు. నువ్వు వాక్యం చెప్తుంటే చేసేయాలని కసి మంట నీలో వచ్చేసేది. ఇప్పుడు లేదు, అది కనబడట్లేదు. వారం వారం వర్తమానాలు బోధిస్తా ఉన్నావు, నువ్వు చూస్తుంటే డెవలప్మెంట్ రావట్లేదు ముఖాల్లో.
నీ పరిస్థితుల్లో డెవలప్మెంట్ లేదు, నీ జీవితంలో డెవలప్మెంట్ లేదు, ఇంకా నువ్వు చూస్తే అసలు డెవలప్మెంట్ వస్తుందో రాదో అనేది కూడా నాకు క్లారిటీ తెలియట్లేదు నీ ముఖాలు చూస్తుంటే. నాకు ఏంటండి ఇక్కడ ఒకలాగా ఇంటి దగ్గర ఒకలాగా ఉండొద్దండి. మరలా ఈ గుడారంలోనికి రా, మరలా ఈ భయములోనికి రా, మరలా ఈ ప్రతిష్ఠితులోనికి రా, మరలా ఈ అభిషేకంలోనికి రా, మరలా నీ ముఖములో నూతన వైభోగం కనబడుతుంది. దేవునికి స్తోత్రం. చూడండి ఆఖరి ఎలా ప్లస్ అయిందో చూడండి ఒకసారి చదవండి. 9-10 వచనాలు మరలా. అప్పుడు యెహోవా దూత మీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసెదను. అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని హాగరుతో చెప్పిన. దేవునికి స్తోత్రం చెప్తూ గట్టిగా చప్పుడుగా ఇప్పుడు ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఈ ఇష్మాయిల్ పుట్టాలంటే నువ్వు మరలా వచ్చేసిన గుడారంలో పరిగెత్తాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నీ కడుపులో వాళ్ళు పుట్టాలంటే నువ్వు మరలా ఎక్కడైతే నాకు బాలేదు, ఎక్కడైతే నన్ను తిడుతున్నారు, ఎక్కడైతే నాకు ఇబ్బందిగా ఉంది అని అనుకుంటున్నావు, మరలా అక్కడికి వస్తే ఇష్మాయిల్ పుడతాడు. ఈ సంతానం అభివృద్ధి చెందింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నువ్వు పారిపోతున్నావు, ఎందుకు రమ్మంటున్నానో తెలుసా? ఇష్మాయిలు పుట్టడానికి, ఇక్కడ నీకు పౌష్టిక ఆహారానికి నేను పెడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాక్యము నీలో ఎదగాలని మా తపన, మా మంట. క్రీస్తు ప్రభుల వారి స్వరూప్యము ధరించుకోవాలని మన యొక్క మంట. ఈ అబ్రహాము గుడారం, ఇలాంటి గుడారాన్ని విడిచిపెట్టి భయం లేకుండా, భక్తి లేకుండా కడుపుతూ ఉన్న భయపడవాలి. తిండిలో చెప్పులో రజుమతాన్ని కడుపులో ఉన్నాడు. ఆ కొంచెం అభిషేకం కూడా బాధ నువ్వు బయటకు వెళ్ళిపోతున్నావు. ఆ కొంచెం సమర్పణ మంట సలాయి బాధ్యత బయటకు వెళ్ళిపోతున్నావు. జాగ్రత్త. పొందుకున్న ఇష్మాయిలు చంపుకోవాలని ఆశ ఉంటే పరిగెత్తున్నట్లయితే లేదు లేదు లేదు, ఇష్మాయిలు బతకాలి, ఇష్మాయిలు పుట్టాలి, వీడి ద్వారా సంతానం ప్రబలాలి, ఆస్తులు తిప్పబడాలంటే మరలా అబ్రహాము గుడారములను చేరని ప్రభుత్వం మాట్లాడుతున్నాడు. ఇష్మాయిలను కందామండి, చంపుకోవద్దండి, అరణ్యంలో పడుతా కొంచెం కూడా తీసేసుకోవద్దండి. పిండముగా ఉన్నాడేమో నీలో, ఆ పిండాన్ని నాశనం చేసుకోవద్దు. ఇష్మాయిలా నువ్వు ఎదగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు ఎదగాలి ఇష్మాయిలా. ఇష్మాయిలు సంతానం భూమి యందు వ్యాప్తి చెందాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరలా పంపించాడు దేవుడు. ఎక్కడికైతే తిరిగి వచ్చేసిందో, ఎక్కడి నుంచి అయితే వచ్చేసిందో మరలా దాంట్లో పంపించాడు. ఈ రోజున నిన్ను కూడా ప్రభు ఏం చెప్తున్నాడంటే, మరలా నువ్వు వదిలిపెట్టి వచ్చిన దాని దగ్గరికి వెళ్ళు, నువ్వు ఆశీర్వదింపబడతావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వదిలిపెట్టి వచ్చిన గుడారంలోనికి వెళ్ళమ్మా. అది మామూలు గుడారం కాదమ్మా. ఈ బయటంతా కూడా నకిలీ పోదలమ్మా, నేను సంతోషపెట్టే పోదలమ్మా, నేను తృప్తిపరిచే పోదలమ్మా. ఇక్కడ ఏముండదు. ఇష్మాయిలు కొంచెం పిండంగా ఉన్నాడు కూడా చంపేసుకుంటావు. ఎందుకు? వెళ్ళు మరలా. బాధైనా పర్లేదు, కష్టమైనా పర్లేదు, కరువైనా పర్లేదు, కష్టమైనా పర్లేదు. వీళ్ళు అక్కడ ఎదుగు, ఇక్కడ వాక్యం ద్వారా ఎదుగు, నీటి మూతలను ఎదుగు. యుద్ధం చేసేవాడు అక్కడ పెట్టుకుని ఇక్కడ పరిగెడతాయి. ఇష్మాయిలు బ్రతుకుదురుగా. మనలో ఇష్మాయిలు, మనలో అభిషేకం బ్రతకాలి, సమర్పణ బ్రతకాలి, అన్య భాషలు బ్రతకాలి, పరిశుద్ధత బ్రతకాలి, బోధ బ్రతకాలి. మనం బ్రతికించాలి బోధని. అపోస్తుల బోధని మనము బ్రతికించాలి, సహవాసాన్ని మనము బ్రతికించాలి. అపోస్తుల సహవాసం అట్టడుగు స్థానంలోనికి వెళ్ళిపోతుంది. మనం దీనిని బ్రతికించాలి. నువ్వే ఆ కొంచెము ఇష్మాయిలు పిండంగా ఉన్నప్పుడే బయటికి పోయి ఆ పిండాన్ని కూడా నలిపేసేసుకొని బ్రతుకుతున్నావేమో. ఇష్మాయిలు పిండమలాగా ఇక్కడ ఎదుగుటకు చాలా అవకాశం నీకున్నది. దేవునికి స్తోత్రం. నువ్వు బ్లెస్ అవుతావండి ఇక్కడే. అవును, నువ్వు బ్లెస్ అవుతావు, నువ్వు ఆశీర్వదింపబడతావు, నువ్వు దీవింపబడతావు. నీలో నుంచి సమస్తము పుట్టబోతున్నాయి, వాడు ఒక సంతానముగా మార్చబడబోతున్నాడు. మీకు విషయం తెలుసా? ఇష్మాయిలకు పుట్టిన పిల్లలందరూ రాజులైపోయారన్న. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంతమంది పిల్లలు పుట్టారండి ఇష్మాయిలకి? 12 మంది కుమారులు పుడితే 12 మంది రాజులయ్యారంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ 12 మందిలో ఒకడో ఇద్దరు అయితే బాగుండు, అందరూ అయిపోయారంట రాజు. చూడండి, ఒక్క ఇంట్లో ఒక్క తండ్రికి పుట్టిన పిల్లలందరూ రాజులు అంటే ఎక్కడన్నా చూసారండి మీరు? అంతెందుకు యెషయా ఇంట్లోనే చూడలేదు మనం. దేవునికి స్తోత్రం చెప్పండి. 8 మంది కుమారులు అంటే ఒకడు 7 రాజు. 7 పనికి మళ్ళీ చెప్తారు.
కానీ ఇష్మానీయుల యొక్క పిల్లలు అందరూ రాజులే. దేవునికి స్తోత్రం కలిగింది. నీకు ఇబ్బంది కలిగిన చోటే ఆశీర్వాదం అండి. నీకు రిస్క్ అనిపిస్తున్న చోటే ఆశీర్వాదం అండి. పర్లేదు, కొన్ని దినాలు పర్లేదు, కష్టమైన వాక్యాన్ని చేద్దాం, ఈ వాక్యాన్ని క్రియలో పెడదాం, అలాగ మనం మార్చబడదాం, ఇష్మానీయులను కందాం, వాళ్ళు రాజులుగా ప్లస్ అవుతారు, మనము పరమకణాన్ని చేరదాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక రెండవ చూసినట్లయితే రూతు గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనాలు మీరు చదివితే, రూతు గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనాలు. న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశము కాపురం ఉండడానికి వెళ్ళిపోయాడు. ఆ మనుష్యుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి. ఇద్దరు కుమారుల పేర్లు మహ్లోను గిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. యూదా బెత్లెహేమును వదిలి మోయాబు దేశమునకు పోయారు. విగ్రహారాధన దేశానికి పోయారు, చెడిపోయిన దేశానికి పోయారు, అక్రమమైన దేశానికి పోయారు. ఏ దేశాన్ని విడిచిపెట్టి? యూదా బెత్లెహేముని విడిచిపెట్టి, సమృద్ధిని విడిచిపెట్టి, రొట్టెలను విడిచిపెట్టి, ఎలీమెలెకు, నయోమి, మహ్లోను, గిల్యోను పోయారు. మొత్తం కుటుంబం అంతా వచ్చేసింది బెత్లెహేము నుండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు వచ్చేసినందుక? నువ్వు వచ్చేసినందుకు, వాళ్ళు వచ్చేసినందుకు చెబుతున్నావు, ఆలోచనలు చెబుతున్నావు. దేవునికి స్తోత్రం. చూడండి, ఇద్దరు భార్యాభర్తలు, ఇద్దరు కుమారులు మొత్తం కట్టుకొని బయటకు వచ్చేసారండి. ఎందుకు? బెత్లెహేములో ఆ దినాల్లో కరువు వచ్చిందని, చండాలమైనటువంటి దేశంకి వెళ్ళిపోతున్నావు నువ్వు, కరువు వచ్చిందని చెప్పేసి ఉండలేవా? ఏలియాకి కాకుల ద్వారా సెలవిచ్చిన దేవుడు, నీ ఇంటికి కాకులు వస్తాయి, నీకేంటి ఇబ్బంది ఏంటి? విశ్వాసం లేకుండా బతకొద్దు దైవ ప్రజల. కరువు వచ్చినప్పుడు నిలబడా అన్న. కరువు వచ్చింది, పాస్టర్ గారు 3 వారాల నుంచి ప్రార్థన చేస్తాడు, ఏ అద్భుతం జరగట్లేదు, ఇంకో దగ్గరికి పోతాను, ఇంకో దగ్గరికి వెళ్ళాక అక్కడ ఇక ఈయన చేస్తే రాలేదు, అక్కడ చేస్తే బియ్యం నిండా, నా డ్రమ్ము నిండా ఎప్పుడు బియ్యం కింద లేని లేదని ఎగారు. అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి బియ్యం ఏమంటట్లే, నా తిండికి ఏమండట్లేదు, నా ఛార్జీలకి ఏమండట్లేదు. పిచ్చి మాటలు మాట్లాడబాక. ఉండవంటే కరువులోనైనా ఆరాధించి ఆరాధికులుగా మనం మారిపోవాలి. దేవునికి స్తోత్రం. అదే నిజమైన క్రైస్తవం. డబ్బు లేదని, ఆశీర్వాదం లేదని, బియ్యం లేదని, తిండి లేదని, మందిరానికి వస్తుంది ఏమీ నాకు కలిసి రావట్లేదని వేరే వేరే చోట్ల ఎదుర్కొంటున్న వారికి చెప్తున్నా, నాశనమైపోయి తిరిగి వచ్చేస్తాం ఇక్కడ. అది గుర్తుపెట్టుకో. అక్కడ వెళ్ళినోడు ఎవడో బతకలేదు, అక్కడ మొత్తం తెచ్చారు, భర్త తెచ్చాడు, బిడ్డలో తెచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత బాబా ఉంటే 2 రోజులు 3 రోజులు 1 నెల రోజులు ఉంటుందేమో కరువు. ఇక్కడ ఉండు నమ్మకంగా కరువులో బ్లెస్ చేస్తాడు దేవుని. ఏమమ్మ ఉంటున్నాం, 1 వారం ప్రార్థన చేసుకున్నాడు, అయ్యగారు చేయించారు, నన్ను ఒప్పుకోవాలని పోలేదు, నీ దగ్గర ఇక్కడ రాదు. 1 వారంగా సంవత్సరం రాదు. ఏంటి ఇప్పుడు నేను చేసిన సంవత్సరం తీరా నీ అప్పులు ఏంటి చెప్పు? వెళ్ళిపోతానా మోయాబు దేశానికి? వెళ్ళిపో మళ్ళా తిరిగి వచ్చి అయ్యగారు తప్పదు. అక్కడికి వెళ్ళిన దగ్గర సర్వం కోల్పోయిన, ఎక్కడన్నా 1-2 కోల్పోయాను. అక్కడికి వెళ్ళాను, మొత్తం నాశనం అయిపోయి వచ్చాను. మళ్ళీ నాశనం అయిపోయిందని బాగు చేయాలి. నేను నీ మీద అభిషేకం దింపి, మంట దింపి, ప్రతిష్ట దింపి అని అబ్బా రేపు అప్పుడు దేవునికి స్తోత్రం కలుగునగా. ఈ మాటలు నిజమంటారా అబద్ధం అంటారా? నాకే డౌట్ అవుతుంది నన్ను అంట చూస్తుంటే. నేను నిజం చెప్తున్నాను, అబద్ధం చెప్తున్నానా? నిజమేనండి. మోయాబు దేశానికి పారిపోయిన వాళ్ళు చచ్చిపోయారండి. అక్కడ నయోమి ఎగురుకుండా పోయింది, ఇంట్లో బియ్యం లేవని, సమృద్ధి లేదు, ఇక్కడ కరువు వచ్చేసి నా బిడ్డలు చచ్చిపోతారు. ఎప్పుడు చచ్చిపోతుంది? 4 రోజులు అంటే బయటోడు డస్ట్బిన్ వేసి మొత్తం కింద బతుకుతున్నాడండి. మనకే రోగాలు వచ్చి హాస్పిటల్లో జాయిన్ అవుతున్నాం. వాడికి ఏ రోగం రావట్లా. దేవునికి స్తోత్రం చెప్పగలుగుతారా? రోడ్డు మీద అడుక్కున్నాడు రోగం వస్తుందంటారా? రోడ్డు మీద దోమలు కొడుతున్నాయి, నువ్వు కొట్టుకుంటా కటన్ చేసేసుకుంటున్నావు. దోమ తెరలు ఒక దోమ వచ్చి కొట్టకూడదు, కమిలిపోతావు నువ్వు. మరి వాళ్ళకి ఏంటది? నువ్వు మరి చండాలమైన భక్తి చేస్తే ఎట్లా కుదిరిద్దండి?
కరువు రాకుండా ఎట్లా ఉంటది, ఇబ్బంది రాకుండా ఎట్లా ఉంటది, బియ్యం అయిపోకుండా ఎట్లా ఉంటాయి, డబ్బులు పదాకుండా అయిపోకుండా ఎట్లా ఉంటాయి ఇంట్లో. అయినప్పటికీ కూడా బెత్లెహేములోనే ఉంటే నువ్వు ఆశీర్వదింపబడతావు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆమె వెళ్ళిపోయింది మోయాబు దేశంలో, భర్త చచ్చిపోయాడు. అలాగానే పిల్లలిద్దరు చచ్చారు పెళ్ళి అయిన తర్వాత. ఇద్దరు కోడళ్ళు, అయిపోయింది జీవితం. ఇక వాళ్ళ గొంతు కోసేశారు ఆ యవనస్తులు, యవన పిల్లల గొంతు. ఎందుకు నయోమి వెళ్ళిపోతాం అట్లాగా ఉండలేవా? మా అయితే నెల ఉంటుంది కరువు, సంవత్సరం ఉంటుంది ఏంటి, అప్పుడు వెళ్ళిపోతావు నువ్వు. ఆమె బెత్లెహేము నుంచి ఎలా వెళ్ళిందో చూడండి. మోయాబు దేశానికి ఆమె నోట్లో నుంచి వెళ్దాం. నయోమి మాట్లాడమ్మా ఇప్పుడు కొంచెం. 21 వచ్చిన నయోమి మాట్లాడుతుంది చూడండి. నేను సమృద్ధి కలగాను నేను వెళ్ళి తిని. చాలా ఎలా వెళ్ళిందంటే మోయాబు దేశానికి సమృద్ధి కలదా. ఆమె చెప్పుకుంటుంది నాకు సమృద్ధిగా. ఎంత మోసపోయిందో నయోమి, ఎంత గుంట్లో ఓడిపోయిందో. నేను బెత్లెహేము నుంచి వెళ్ళినప్పుడు సమృద్ధిగా వెళ్ళాను, ఇప్పుడు సమృద్ధి కాదు కదా, నా కుమారుని భర్తని చంపుకొని వచ్చాను. జాగ్రత్త, ప్రాణాలైపోతాయి. మోయాబు దేశాలకు పరిగెత్తారంటే జీవితమే నాశనం అయిపోతాయి, అల్లకొల్లలమైపోతాయి. తినడానికి తిండి లేదని, డబ్బులు లేవని కనుక మోయాబు దేశానికి పరిగెడితే ఆత్మీయంగా చచ్చిపోతావు. నువ్వు మృతుల సంఖ్యలోకి వెళ్ళిపోతావు. చచ్చిపోయారులే చూడండి, అక్కడ చచ్చిపోయారు నిజంగానే చావలేదా? మూడో వచ్చిన నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయాను. చాలు, చనిపోయాడని ఉందా లేదా? ఈ బెత్లెహేములో నుండి బతికేవాడు కాదా? తిండి లేకపోయినా 1 నెల 2 నెలలు బతుకుతాం మనం, ఆడ తీసుకొని చంపేసి. ఏంటనుకుంటున్నారు మరి? కరువు వస్తే బతుకుతాం, కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలల్లో బతుకుతాం. కరువు వస్తే మన పంపుల్లో కరువు వచ్చిన పొలవాళ్ళు మన రోడ్లు ఎక్కేసి చచ్చిపోతాం. ఏదో ఒక గుర్తెత్తి చచ్చిపోతాం ఖచ్చితంగా. నేను ఆత్మీయంగా చెప్తున్నా, నిజంగా కాదు, ఆత్మీయంగా చెప్తున్నా. మన ఆత్మీయ స్థితి బాగుంటుంది. ఎలీమెలెకు చచ్చిపోయాడు, తన పిల్లలు కూడా చచ్చిపోయారు. చూడండి 5వ వచనంలో. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత. అక్కడ 10 సంవత్సరాలు ఉన్నారని చూడు. మోయాబు దేశంలో 1 కాదు 2 కాదు, అమ్మో 10 సంవత్సరాలు మోయాబు దేశంలో ఉండిపోయారా. మహ్లోను కిల్యోను అని ఇద్దరు చనిపోయారు. వాళ్ళిద్దరూ చనిపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాళ్ళిద్దరూ కూడా చనిపోయారు. జ్ఞాపకం చేసుకోండి, గమనించండి ప్రియ విషయమా. వాళ్ళిద్దరు కూడా కన్నులు మూసేను అని రాయబడింది వాక్యం. నా కృప కలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నా కృప కలిగిన దేవుడు నీతో చెప్పుచున్న మాట ఏంటో చెప్పనా? మోయాబు దేశానికి వెళ్ళొద్దు, మోయాబులో చచ్చిపోతాం. ఇక్కడ కరువు వచ్చిందని, ఇక్కడ అప్పులు తీరట్లేదని, బాధలు పోవట్లేదని, అయ్యగారు ప్రార్థన చేస్తుంటే నొప్పి తగ్గట్లేదని నువ్వు ఇక్కడ విడిచి పారిపోతే నువ్వు చచ్చిపోతావు. మిగలు మనిషి వెలిగిసిపోతావు. పైకి జ్ఞాపకం చేసుకో. భర్త తెచ్చాడు, బిడ్డలు తెచ్చారు, కోడళ్ళని అన్యాయం చేసింది నయోమి. ఆ ఇద్దరు వయసున్న పిల్లలు చేసుకున్న కొన్ని సంవత్సరాలకే చచ్చిపోయే వాళ్ళిద్దరు. మరలా నీతో ఒక నూతనమైన మాట నా ప్రభు మాట్లాడుతున్నాడు. మరలా బెత్లెహేమును యెహోవా దర్శించాడు. దేవునికి స్తోత్రం కలుగును. మరలా నిన్ను దర్శిస్తున్నాడు. తిరిగి బెత్లెహేముకు రమ్మని. దేవునికి స్తోత్రం చెప్పగలుగుతారు చేతుల పైకెత్తి. నువ్వు తిరిగి మరలా బెత్లెహేముకు వస్తే, ఈ సహవాసముకు వస్తే, ఈ వాక్యము కిందకు వస్తే, ఈ ఉపదేశం కిందకు వస్తే, వేదము కిందకు వస్తే, అగ్ని కిందకు వస్తే నీవు సమృద్ధితో నింపబడతావు. నువ్వు మరలా సమృద్ధితో నింపబడతావు. నీ ప్రాణం పోకముందే, నువ్వు చచ్చిపోకముందే, నీ ఆత్మీయ స్థితి పడిపోకముందే బెత్లెహేముకి తిరిగి రా. మరలా బెత్లెహేముకి రా. నా ప్రభు దర్శించాడు బెత్లెహేము, నిన్ను దర్శిస్తున్నాడు. బెత్లెహేముకి తిరిగి రా. నీ కరువు తీరిపోద్ది, నీ జీవితం బాగుపడింది, నీ జీవితం ఆశీర్వదింపబడింది. ఈ స్థలంలో తిరిగి రండి.
నువ్వు ఎక్కడికి వెళ్ళావు గారు, ఇక్కడికే వస్తున్నాం కదా. కాదు కాదు కాదు, నువ్వు మనిషి ఉండటానికి ఇక్కడ ఉంటున్నావు కాబట్టి ఆత్మ మాత్రమే ఇక్కడ లేదు. నాటకాలు ఆడద్దు ఎవరు, అన్ని ప్రభువు చెప్పారు నాకు. అందుకే ఈ వర్తమానం మీ దగ్గర నేను తీసుకొచ్చాను. మనుషులు వస్తానికి వస్తున్నారు, ఏం ప్రయోజనం? ఆసరేసుకోవడానికి గుంపులు గుంపులు చర్చి పట్టకుండా మిగిలిపోతున్నారు. ఏం ప్రయోజనం? గుంపులు చూసి నవ్వాలో ఆడవాళ్ళు అర్థం కావట్లేదు. చర్చ అంతా నిండిపోయిందని నవ్వాలో, ఒకరోజు నిండలేదని ఆడవాలో, ఏం అర్థం కావట్లేదు నాకు. నిండినా నిండకపోయినా ఈ గుంపు అంతా నకిలీ గుంపు అని నాకు ఎప్పుడో తెలుసు. అందుకే ప్రభు అన్నాడు, నువ్వు అనొచ్చు మేము వస్తున్నాం కదా ఈ సహవాసంకే, నువ్వు వస్తున్నావు కానీ బాడీ ఎక్కడ పెట్టి ఆత్మ ఎక్కడ ఉంది? శరీరం మాత్రం ఇక్కడ వదిలేసావు లూజ్గా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆత్మలు ఎక్కడెక్కడో తిరిగిపోతున్నాయి. నచ్చట్లేదు వాక్యాలు నీకు, ఇప్పుడు ఉపదేశాలు నచ్చట్లేదు, ఖండించే బోధలు నచ్చట్లేదు. ఎక్కడో ఉంది ఆత్మ, ఇటు చెప్పేది నేను ఎక్కడ పెట్టలేని, బాడీని ఇక్కడ పెట్టేది ఆత్మ ఎక్కడ పంపించేస్తాను వెనక ఇంటికెళ్ళి. లేదు పాట పాడినప్పుడు కొంచెం పూగుతో అయిపోతే వెళ్ళిపోవడం అంతేనట్టు చేసే బతికి ఇప్పుడు ఈ రోజుల్లో అట్లాగే కనపడుతుంది ఒక్కొక్కరు చూస్తుంటే. అందుకే మరలా ఉన్న ఫలంగా ఈ శరీరంలోనికి ఆత్మ రావాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మరలా రియాక్ట్ అవ్వాలి వర్తమానానికి, వాక్యాలకి, ఉపదేశాలకి, సహవాసానికి. ఇట్లా ఎట్లా పడితే అట్లా కుదరదు. మరలా బెత్లెహేముకు రా, ఆశీర్వదింపబడతావు, దీవించబడతావు, అభివృద్ధి చెందుతావు, సకలమైన ఆశీర్వాదాలు నీ మీదకి కొండ పోతములకు దిగి వచ్చినగా. ఇక మూడో వ్యక్తి చూడండి. ఇద్దరు స్త్రీలను చూపించాను, ఒక పురుషుని చూపిస్తాను. ఆదికాండం 13వ అధ్యాయము 14వ వచనం. ఆదికాండము 13వ అధ్యాయము 14వ వచనం. లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత, చాలు, ఆ ఒక్క మాట మీరు చదివారు. నా వైపు చూడండి. ఇక అందరూ సీరియస్ గా చదువుకుంటున్నారు. ఒక మాట కానీ చదివింది పక్కన కూడా చదువుకోగలరు. చండాలమైన లక్షణం, ఒక లక్షణం ఉంటుంది క్రైస్తవ ప్రజలకి. ఒక్క మాట చదివిన తర్వాత నా వైపు చూడాలి. ఆ కిందది కూడా ఎందుకు చదువుతున్నారు కక్కుతే లాగా? నేను అది చెప్తున్నానా? అటు చేయకూడదు ఎప్పుడు, తప్పు, చాలా తప్పు. ఒక్కసారి ఆ లైన్ అయిపోయిన తర్వాత ఆపేసి నా వైపు చూడాలి. వీళ్ళు పరమ భక్తులు కిందదంతా చదువుతారు. వీళ్ళు భక్తులు, వీళ్ళ పిలిచి వందనాలు పెట్టారు, వందనాలు సహోదరుడు చూడాలి. అంటే చండాలమైన లక్షణం అండి. నేను చెప్పిన వచ్చిన చూడాలి, కింద వచ్చినంత నీకేం పని? ఇంట్లో కూర్చొని చదువుకో అని. నువ్వు చదువుతున్నావు ఇక్కడ తెలియాలి నాకు. మనం చదువుతాలే, అధ్యాయాలు చదివేస్తావు రోజు నిద్రపోకుండా. నాకు అది ఎప్పుడో తెలుసు. నేను చెప్పిన చదువు చాలు. 14వ వచనం అన్నా, 14వ వచనం చదువు. వీడు చూడు నాకెళ్ళి. లోతు అబ్రహాముని విడిచిన తర్వాత అన్న తర్వాత నీకేంది, నీకెందుకు తర్వాత చదువుతున్నావు? తర్వాత నేను చెప్తానుగా, ఇటు దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ మాట చెప్పండి. లోతు అబ్రహామును విడిచిన తర్వాత ఏమైపోయింది లోతు జీవితం? లోతులో జీవిపోయాడు. లోతులో గెలిపాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమైందో చూపిస్తాను చూడండి. ఆదికాండము 14వ అధ్యాయము 12వ వచనం. మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకొని ఒకడు వచ్చి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ లోతు అబ్రహాము దగ్గర నుంచి పారిపోయి వచ్చి ఎక్కడ కాపురం పెట్టాడంట? సొదొమలో కాపురం పెట్టాడంట మహానుభావుడు. ఆ సొదొమలో లోతుకి భద్రతే లేదు. దేవునికి స్తోత్రం చెప్తారా నమ్మిన వారు? అబ్రహాము గుడారంలో ఉండి నీ ఆస్తికి, నీ మొత్తానికి నీకు భద్రత అంటే భద్రత లేని చోట నీకేం పని లోతు? ఏమో ఉండలేకపోతున్నావు అబ్రహాం దగ్గర. నేను విద్యలు అంటాడు, కత్తులు అంటాడు, కటారాలు అంటాడు, వల్ల కాదు. ఏమో చెయ్యి దిగిపోతే, ముక్కు దిగిపోతే, చెవు దిగిపోతే ఎవరికి వాళ్ళు నాకేం పని? నేను వెళ్ళిపోతాను బాబు సొదొమగా, వెళ్ళు. అక్కడికి వెళ్తే ఆ సొదొమరాజు పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ ఆస్తి ఎంత ఉందో చెప్పురా. ఎక్కడి నుంచి వచ్చి నువ్వు? నీ ఆస్తి మొత్తం బయటకు పట్టాలని గజగజ మునిగిపోతున్నాడు అక్కడ. అనుకోని అంటాడు, నేను అనవసరంగా అబ్రహాం దగ్గర నుంచి పారిపోయి వచ్చాను. అదే అబ్రహాం దగ్గర ఉంటే ఏగ కూడా వాడేది నాకు కాదు. దేవునికి స్తోత్రం కలుగును. ఏగ కూడా వాళ్ళని ప్లేస్ లో ఉండి నువ్వు ఇప్పుడు అన్ని ఈగలని నీ మీద మాత్రం ఏంట్లో తెచ్చి అంటే సొదొమలో కాపురం పెట్టేసాడు లోతయ్య గారు. దేవునికి స్తోత్రం చెప్తారా? అందుకే నీకు ఎందుకమ్మా అంత రిస్క్, నువ్వు ఎందుకు పారిపోతున్నావు అంటాడు. ఎక్కడి నుంచి వచ్చావు అంటే నేను అబ్రహాం దగ్గర నుంచి వచ్చాను అంటాడు లోతు. ఎక్కడికి వెళ్తున్నావు అంటే సొదొమలో తిరుగుతున్నాను భయ్యా. రాజు నన్ను పట్టుకున్నాడు పకడ్బందీగా, రెడ్డి హ్యాండెడ్గా. కానీ ఆ సిచ్యువేషన్ ఒక వ్యక్తి చూశాడంట. ఒక వ్యక్తి చూసి ఇలా అబ్రహాము చెప్పేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
అబ్రహాం చెప్తే పోతైపోయాడు, నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడు, ఈ ఉపదేశంలో నుంచి లేడు, ఈ అభిషేకం నుంచి లేడు, ఈ సమర్పణలో నుంచి లేడు, నాకెందుకాడు అనుకున్నాడు అబ్రహాము. తన ఇంట పుట్టి అలవరిచిన 318 మందిని తీసుకుని సొదొమ పట్టణం మీదకు యుద్ధానికి వెళ్ళాడట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ రోజు మీ అందరి తరఫున నేను యుద్ధం చేయడానికి సిద్ధమన్నా. మీరు తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారా? తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారా? వెనక తలకాయలు కదలట్లా. తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారా? మరలా ఇటువైపు, మరలా నీ ఆత్మని ఇక్కడికి, మరలా సమర్పణలోనికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? చేతుల పైకి ప్రభుకు స్తోత్రం చెప్పండి. చేతులు లేని వాళ్ళందరికీ నా వందనాలు. ఒక చెయ్యి కలిగిన వాళ్ళందరికీ నా వందనాలు. పింఛన్లు ఇప్పిస్తాను మీకు. 2 చేతులు కలిగిన వారు చేతుల పైకి స్తోత్రం. ఇలా ఉండాలి. ఒక చెయ్యి అయితే నాకు వచ్చే పింఛన్ ఇప్పిస్తాను. జగన్ గారికి చెప్పి సరేనా? ప్రార్థిస్తాను. కాబట్టి 2 చేతులు ఇచ్చినప్పుడు 2 చేతులు ఎత్తడం అది ఒక ఆనవాయితీ, అదొక సగౌరవం, అదొక మంచి మర్యాద, యథార్థత అన్నీ దాంట్లో ఇక ప్రభువు చూపించేటువంటి భయం. కాబట్టి ఆ హాదరు వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయామనుకో, ఇష్మాయిల్ చచ్చిపోతాడు. ఈ తిండి ఉండదు, తిప్పలు ఉండవు, చచ్చిపోతావు అరణ్యంలో. కాబట్టి ఇంకెవరు? ఆ నయోమి వెళ్ళినట్టు వెళ్ళామనుకో, భర్త చచ్చిపోయాడు, బిడ్డలు చచ్చిపోయారు, అట్లాగా నీ ఆత్మీయ చచ్చిపోద్ది, బయటికి వెళ్ళిపోద్ది. అట్లాగే ఈ లోతు వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయామనుకో, నీకు కలిగిందంతా పట్టేసుకుంటాడు, సరిపోద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. నీకు కలిగిందంటే ఏం చేస్తున్నాడు? బయటికి వెళ్ళిపోయామనుకో, సొదొమలోకి వెళ్ళిపోయాను పట్టేసుకుంటాడు రెడ్ హ్యాండెడ్గా. మరలా పట్టుకుంటే నా దగ్గర కొత్త వినిపించు, మరి అప్పుడు ఖచ్చితంగా వినిపిస్తా. దేవుని స్తోత్రం చెప్తారా? ఒకసారి 2 సార్లు వినిపిస్తా, 3సారి వినిపిస్తా. అక్కడ ఒకసారి వినిపించాను అక్కడ, కానీ నేను 2 సార్లు అంటున్నా. దేవుని స్తోత్రం చెప్పండి. కొత్తగా వెళ్ళిపోవడం మళ్ళీ రావడం కష్టమొత్తే కాదు. సమస్య వస్తే రావడం, ఇబ్బంది వస్తే రావడం. బాగున్నప్పుడు ఎవరు రాడు, బాగున్నప్పుడు ఇట్లా నిండిపోతుంది చర్చి. నిజమండి, కొత్త వాళ్ళు వచ్చారు మీకు నేను చెప్తున్నా. బాగున్నప్పుడు రారు, బాగాలేదనుకో. ఇప్పుడు తైలాభిషేక ప్రార్థనలుగా వాళ్ళ తైలలో ముంచేది లేపాలి. కొత్త వాళ్ళకి చెప్తున్నా నేను మీకు కాదు. అందుకే చర్చి పట్టకుండా వచ్చారు. లేకపోతే మా ఎంతమంది కాదు మా చర్చి కొత్త వాళ్ళు అనుకుంటున్నారు. బాగా వారం వారం వచ్చేస్తారు. చాలా ఫ్రీగా ఉంటుంది కాలు జరుపుకోవడానికి. తైలాభిషేక ప్రార్థన అంటే పొలవలు మనం వచ్చేస్తాడు. మరి ఆ రోగాలు తగ్గుతున్నాయి ఉన్నాయి కూడా నాకైతే తెలియదు. మరి నాకైతే రిపోర్ట్ కూడా ఎవరు అట్లాగా. మరి అబ్రహాము గుడారముల నుంచి హాగర్ వచ్చినట్లుగా, అబ్రహాము గుడారముల నుంచి లోతు వచ్చినట్లుగా, బెత్లెహేము నుంచి ఎలీమెలెకు, నయోమి, మహోలు, కిలియోను వచ్చినట్లుగా రావద్దు. దయచేసి ఇక్కడే నీ భద్రత ఖచ్చితంగా కప్పివేయబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును. నువ్వు ఇటువంటి క్రమంలో ఉంటేనే, ఈ అభిషేకం కింద ఉంటేనే, మేఘం కింద ఉంటేనే, అగ్ని కింద ఉంటేనే నీ మీద నా దేవుడు ఏదో కూడా వాలనివ్వడు. దేవునికి స్తోత్రం కలుగును. బయటికి వెళ్ళి ఏదో వాలించుకుంటున్నావు, బయటికి వెళ్ళి దరిద్రమైన బ్రతుకుతున్నావు. ఈ వాక్యం విన్నట్టు నటించి వినకుండా నీకు శాపాలు తెచ్చుకుంటున్నావు. ఎందుకో బాధంతా? రా మరలా తిరిగి రా, మరలా అబ్రహాం దగ్గరికి. నువ్వు దీవెన పొందబోతున్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఆశీర్వదింపబడుతున్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీకు కలిగి ఉన్న దానికి భద్రత ఎక్కడ కలిగింది చెప్పండి? ఎక్కడ? అబ్రహాము గుడారంలో నీకు నీ భద్రతకి చక్కటి ప్లేస్ ఇక్కడ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడు నీ ఆస్తి మీద కానీ, బిడ్డల మీద కానీ, నీ మీద కానీ చెయ్యి వేయడానికి వీళ్ళేది ఇక్కడ నువ్వు ఉంటే కనుక. నేను 100% చెప్తున్నా. ఈ క్రమంలో ఉంటే ఎప్పుడు నీ మీద ఏదో వాలని కూడా చూసుకుంటాడు నా ప్రాంతం. ఇక్కడ నుంచి ట్యాప్ వెళ్ళిపోయాం అనుకో, ఇక నీ ఇష్టం. ఇక్కడ చెప్తున్నా చేయట్లేదు అనుకో, ఇక నీ ఇష్టం. ఈ సొత్తంతా లాగేసుకుంటాడు అప్పవాదిగాడు. ఇక్కడ ఎంతగానో యుద్ధాలు జరుగుతున్నాయి మీ కొరకు. ఇక్కడ మీ కొరకు ఊగిపోయి ప్రార్థన చేయట్లేదు, కానీ ఇంట్లో అయితే సమృద్ధిగా, విశాలంగా, విశదపరిచి మీ గురించి ప్రార్థన చేస్తున్నారు. అయ్యగారు ఇక్కడ 2 నిమిషాలే చేస్తారు, 1 నిమిషమే చేస్తారు, అసలు ఉండడు. ఈసారి అంటే వెళ్ళిపోతున్నాడు కిందకు అనుకుంటారేమో. ఇంటి దగ్గర ఎంతో కనీస మీ కొరకు యుద్ధం జరుగుతుంది. ఒక్కొక్కరు పేరు ఎత్తి ఎంతమంది అయితే దేవుని సంఘములు ఈ క్రమంలో ఉపవాస ఈ యొక్క అపోస్తుల బోధలు, ఈ అభిషేకంలో సమర్పణలో ఉన్నారయ్యా. వాళ్ళ సమర్పణ పోకూడదయ్యా, వాళ్ళ అభిషేకం పోకూడదయ్యా. అయ్యా తండ్రి, వాడి ప్రేమ తగ్గకూడదయ్యా. ఎన్నో రాత్రులు ప్రార్థన చేసిన దినాలు ఈరోజు నేను వ్యక్తపరుస్తున్నాను.
బిడ్డలు ఆశీర్వదించయ్యా, పచ్చికల చోట్ల తీసుకురండి ప్రభు, వారికి సమృద్ధించు ప్రభు. నీ మీద నుంచి ప్రేమ పోకూడదు, ప్రతిష్టత పోకూడదు, గుడారాల నుంచి వెళ్ళకూడదు ప్రభు, ఈ బోధ నుంచి మిస్ అవ్వకూడదు నాయన. పోనీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వారు కుదరక ప్రభు, వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా అపోస్తుల బోధ దొరకాలి ప్రభు, అపోస్తుల సహవాసం ఉండాలి ప్రభు, అపోస్తుల కింద నలగాలి ప్రభు. శ్రమలైన కష్టమైన ఈ రిస్క్ అయినా, ఎంత దరిద్రమైనటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నా సరే ఈ బోధల నుంచి చెక్కు చెదరకూడదు ప్రభు అని దివారాత్రులు మీ కొరకు ప్రార్థన జరుగుతున్నాయి. మీరు అనుకుంటారు ఐదు వాక్యమే చూసుకుంటారు, వాక్యంతో పాటు ప్రార్థన కూడా జరిగింది. ఈ వాక్యం చెప్పే ముందు నేను అనేక ప్రసంగాలు నోట్ చేసుకోక ముందు బుక్ ఎదురు పెట్టుకున్నప్పుడు రాత్రి పూటలు ఇచ్చి సంఘం అందరి గురించి ప్రార్థన చేసిన తర్వాత నేను వాక్యంలోకి వెళ్తాను, ప్రభుని ప్రత్యక్షతను అడుగుతాను. ఎందుకంటే ఈ వాక్యం నీకు అర్థం అవ్వాలి, వాక్యం రిసీవ్ చేసుకోవాలి, వాక్యాన్ని అనుభవించాలి. క్లియర్గా ఒక మాటలో చెప్తున్నాను, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే అపోస్తుల సహవాసం నుంచి వచ్చానయ్యా, ఆ బోధ నుంచి వచ్చేసానయ్యా, ఆ ప్రతిష్ఠత నుంచి వచ్చేసానయ్యా, ఉపదేశం నుండి వచ్చేసానయ్యా, ఆ వాక్యం నుంచి వచ్చేసానయ్యా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు ఏమో నాకు తెలియట్లేదయ్యా. మరలా వెనక్కి తిరిగి గట్టిగా చప్పులు వచ్చి ప్రభుత్వం గమ్యము పాడు లేకుండా పరిగెత్తి మరలా వెనక్కి తిరుగు, మరలా వెనక్కి తిరుగు, మరలా దానిలోకి రా, మరలా దానిలోకి రా, మరలా అభిషేకంలోకి రా. నీకు ఎక్కడికి వెళ్ళడానికి దారి ఉండదు. ఎక్కడికి పరిగెడతావు నువ్వు? వదిలేసి ఎక్కడికి పరిగెడతావు నువ్వు? ఎక్కడికి పరిగెత్తవద్దు, మరలా తిరిగి రా. నువ్వు బ్లెస్సింగ్స్ పొందుతావు, స్థలంలో దేవుడికి స్తోత్రం. నువ్వు ఆశీర్వాదాన్ని పొందుతావు, కృపను పొందుతావు, మహిమను పొందుతావు, శక్తిని పొందుతావు, ఆరోగ్యాన్ని పొందుతావు, సమృద్ధిని పొందుతావు. మరలా నీ కొరకు యుద్ధం చేసేటువంటి కాపర్ని కూడా ప్రభు ఎలక్ట్ చేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగినగా వాక్యమును దీవించి దేవుడు మీ వెనుకలు ఆశీర్వదించినగా.